హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నేను రెడీ అయిపోయాను. ఎందుకనంటే మనందరికీ ఎంతో ఇష్టమైన గోల్డ్ షాపింగ్కి వెళ్ళబోతున్నాను అనమాట. యాక్చువల్లీ ఒక నెక్లెస్ ఒకటి రెడీ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చాం మాకున్న రిక్వైర్మెంట్స్ ప్రకారము. పండగ లోపల కావాలని అనుకున్నాం అనమాట, సంక్రాంతి పండగ లోపు. సో అది కూడా రెడీ అయిపోయింది. సో అది పిక్ చేసుకోవడానికే వెళ్తున్నాను. ఏ నెక్లెస్ ఏంటి ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవాళ వీడియోలో చూసేద్దరు. కానీ సో లెట్స్ గెట్ స్టార్టెడ్ టు పీజీ. హాయ్ అండి, రైట్ నౌ నేను ఇప్పుడు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్కి వచ్చేసాను. అండ్ నేను ఆర్డర్ ఇచ్చిన నెక్లెస్ అయితే రెడీగా ఉంది. అదేంటి అన్నది నేను తర్వాత షేర్ చేస్తాను. కానీ అంతకన్నా ఎక్సైటింగ్ న్యూస్ ఒకటి ఉంది మీతో షేర్ చేయడానికి. సో ఆ ఎక్సైటింగ్ న్యూస్ ఏంటంటే, మనందరికీ తెలుసు పన్నా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ బీడ్స్ కలెక్షన్ స్టోర్ ఇన్ హైదరాబాద్. సో బీడ్స్ కలెక్షన్లో మీకు ఎన్ని రకాలు కావాలంటే లైట్ వెయిట్, అల్ట్రా లైట్ వెయిట్ నుంచి కూడా చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. బట్ చాలామంది ఏంటంటే బీడ్స్ కొనాలి అని అంటే బీడ్స్ ప్రైస్ ఇంత అంతానని మనకి ఐడియా ఉండదు. ఎక్కడ నెగోషియేట్ చేయాలి, ఏంటి ఇంత పెట్టడం అవసరమా, ఇవన్నీ ఆలోచిస్తాం కదా. సో ఇప్పుడు వీళ్ళు ఆఫర్ చేస్తున్నది ఏంటి అని అంటే, బీడ్స్ పైన 100% ఎక్స్చేంజ్. సో మీరు ఒక్క రూపాయి కూడా కోల్పోరు అనమాట. బీడ్స్ పైన 100% ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తున్నారు. సో ఇంతకన్నా గుడ్ న్యూస్ ఏముంటుంది చెప్పండి. సో రాగానే ఫస్ట్ ఆ విషయం వినగానే ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. అవునా, బీడ్స్ పైన 100% ఎక్స్చేంజ్. సో నేను ఈసారి బీడ్స్ కొనుక్కోవడానికి ప్లాన్ చేసుకోవాలి అన్నంత ఎక్సైట్ అయిపోయాను అనమాట. సో వెంటనే ఈ విషయాన్ని మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు Jan 16th నుంచి 31st వరకు వడ్డానం మేళా కూడా జరుగుతుంది. సో వడ్డానం కలెక్షన్స్ చాలా వచ్చినాయి అనమాట. గోల్డ్ ప్రైస్ చాలా పెరిగిపోతుంది కదా. సో వడ్డానం కనుక ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఇప్పుడే త్వరగా చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇంకా పెరిగే ఛాన్సే ఉన్నాయి. గోల్డ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది తప్ప తరిగేది చాలా తక్కువ. సో అందుకని వడ్డానం మేళాలో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ దానిపైన కూడా మనకి ఫ్లాట్ విఏ అనమాట, 12.5% ఫ్లాట్ విఏ పెట్టేశారు. నక్షి కానీ, స్టోన్స్, కుందన్స్, ఏదైనా సరే ఎనీ వడ్డానం ఫ్లాట్ 12.5లో మీరు వడ్డానం అయితే బుక్ చేసుకోవచ్చు Jan 16th నుంచి. అండ్ నాకు ఆ వడ్డానం మేళా కన్నా ఎక్సైటింగ్ అయితే నాకు ఈ బీడ్స్ ఎక్స్చేంజ్ మీదే ఉందనమాట. సో ఇన్ కేస్ మీరు ఇంతవరకు బీడ్స్ కనుక మీ విష్ లిస్ట్లో ఉంది కానీ ఇంకా పర్చేస్ చేయలేదు అని అనుకుంటే, దిస్ ఈస్ ద రైట్ టైం అండి. ఎందుకంటే యూ విల్ బి గెటింగ్ 100% ఎక్స్చేంజ్ వాల్యూ. సో మీరు నియర్ బై ఎక్కడున్నా హ్యాపీగా పీజేఈకి వచ్చి షాపింగ్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు హ్యాపీగా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చేస్తుంది. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ అయితే వడ్డానం ఎలా కాబట్టి కొత్తగా వచ్చిన వడ్డానం ఏంటి, అండ్ దట్ టు లైట్ వెయిట్ ఈజ్ జస్ట్ ఫ్రమ్ 60 grams నుంచేనంటండి. వడ్డానం 60 grams కూడా వస్తుందా? అది కూడా నార్మల్ వడ్డానం కాదు, లైక్ మంచి సాలిడ్ వడ్డానం లాగా అనమాట. సో 60 grams వస్తుందా? సో అలాంటి కలెక్షన్ డెఫినెట్గా చూడాలి. సో ఫస్ట్ అయితే నేను క్విక్గా మీకు కొన్ని వడ్డానం మేళాలో ఏవైతే ఉన్నాయో కొన్ని క్విక్గా షేర్ చేస్తాను. ఆ తర్వాత మేము ఆర్డర్ ఇచ్చి చేయించుకునే నెక్లెస్ ఎలా వచ్చింది ఏంటి అన్నది షేర్ చేస్తా. అండ్ అలాగే ఇప్పుడు మనకి పర్ల్స్ కూడా స్టార్ట్ అయినాయి కదండి. పీజేఈలో మనకి సర్టిఫైడ్ పర్ల్స్ కూడా దొరుకుతాయి అనమాట. వాటిపైన కూడా మనకి 100% ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది. సో అవి కూడా ఒకసారి క్విక్గా షేర్ చేస్తా. అమ్మ కూడా పర్ల్స్ కావాలి అంటుంది కదా. సో అమ్మకు కూడా ఒకసారి షాపింగ్ చేద్దాం. సో సంక్రాంతి షాపింగ్ అయితే ఈసారి ఫుల్ ఎక్సైటింగ్గా ఉండబోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీకు జస్ట్ ఒక లుక్ ఎలా చూపిస్తుందని చూసారా? వడ్డానం మేళా అంటే ఇంకా చాలా ఉంటాయి. జస్ట్ ఇక్కడ మాత్రం కొన్ని థీమ్స్ అండ్ డిఫరెంట్గా ఉన్నాయి. మీకు క్విక్గా షేర్ చేసేస్తా. ఫస్టే మీకు ఒక అమేజింగ్ వడ్డానం చూపిస్తానండి. చూస్తున్నారు కదా, మంచి నక్షి వడ్డానం వచ్చింది. మధ్యలో అమ్మవారు అండ్ కిందంతా పింక్ అండ్ గ్రీన్ బీడ్స్తో అండ్ పర్స్తో ఇలా హ్యాంగ్ చేశారు. చూడ్డానికి ఇంత హెవీగా ఉంది కదా. ఈ వడ్డానం ఎంత వెయిట్ అనుకుంటున్నారు? కేవలం 59 grams. 59.8 grams ఇంత వడ్డానం వస్తుంది. మనకి వెనక బెల్ట్ కావాలనుకుంటే మనం అది సిల్వర్ బెల్ట్ కానీ అట్లాగా వేసుకోవచ్చు అనమాట. సో 59 grams కూడా వడ్డానం వస్తుంది అని నాకు ఇప్పుడు ఇక్కడ చూసిన తర్వాతే అర్థమవుతుందండి. అది కూడా ఇంత హెవీగా పెట్టుకుంటే ఎలా ఉందో చూస్తున్నారు కదండి. కేవలం 59 grams అండి ఈ వడ్డానము. అంత చిన్నగాను లేదు, మరీ హెవీగాను లేదు. అసలు 59 grams ఇంత బాగా వస్తుందా అని అనిపించింది. ఎందుకంటే హారమే ఇంకా ఎక్కువ వెయిట్ ఉంటుంది. బట్ 59 grams వడ్డానం అండ్ ఎస్పెషల్లీ దిస్ ఈజ్ సూపర్. ఎక్కువ స్టోన్స్ లేకుండా నక్షి వర్క్ తోటి కొంచెం గోల్డ్లోనే కావాలనుకుంటే ఇది వన్ మోర్ ఆప్షన్ అండి. ఇది కూడా చాలా బాగుంది. అంటే మనకి ఎక్కువ స్టోన్స్ అలా లేకుండా ఉందన్నమాట. అండ్ కింద చూసినట్టయితే మీకు బీడ్స్ అవి కూడా లేకుండా గోల్డ్ బాల్సే వచ్చినాయి ఇదంతా కూడా.
సో మొత్తం ఇలా గోల్డ్, ఎక్కువ స్టోన్స్ లేవు, గోల్డ్ బాల్స్తో వచ్చినాయి అని అంటే దీని వెయిట్ ఎక్కువే ఉంటుందని అనుకుంటారు కదా, బట్ దీని వెయిట్ అయితే కేవలం 70 గ్రామ్స్ అండి. అంటే 7 తులాల్లోనే మనకి ఇంత పెద్ద వడ్డానం వచ్చేస్తుంది అనమాట. దీనిపైన ఇక్కడ 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 అంతా కూడా మనకి లక్ష్మీదేవులు వచ్చినాయి. కింద ఒక చాన్ లాగా ఇలాగ ఒక డిఫరెంట్ డిజైన్ లాగా ఇచ్చారు. పికాక్స్, ఎలిఫెంట్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. సో కింద ఇలా బీడ్స్ వద్దు, లేకపోతే పర్ల్స్ వద్దు అనుకుని గోల్డ్ బీడ్సే కావాలనుకుంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. నేను గోల్డ్ బీడ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకున్న వెయిట్, బట్ కేవలం 70 గ్రామ్స్. ఇప్పుడున్న గోల్డ్ ప్రైజెస్కి మనము హెవీ వడ్డానాలు పెట్టడం అంటే కొంచెం కష్టమే కదండి. సో బడ్జెట్లో చూసుకుంటున్నట్లయితే కనుక దీస్ ఆర్ బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే గోల్డ్ ప్రైజెస్ ఇంకా పెరుగుతాయి అంటున్నారు కాబట్టి వీలైనంత త్వరగా ప్లాన్ చేసుకోవడం బెటర్ అనమాట వడ్డానానికి. సో పెట్టుకుంటే అయితే ఇలా ఉంది. వెనక బెల్ట్ మనము ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, సిల్వర్దైనా సరే. ఇప్పుడు చూస్తున్నది ది వెరీ ఫేమస్ అష్టలక్ష్మి వడ్డానం అండి. మనం మోస్ట్లీ అష్టలక్ష్మి వడ్డానమే చాలా మంది కోరుకుంటూ ఉంటారు. కిందిలాగా కలర్ఫుల్ బీడ్స్ అండ్ పర్ల్స్ తో హ్యాంగింగ్ ఇచ్చి మొత్తం ఇంత పెద్దగా వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగోండి, మీకు సైజ్ కోసం చూపిస్తున్నా ఊరికే ఇట్లా నా చేయి పెట్టి. ఇంత విడ్త్ కూడా ఇంత పెద్దగా అనమాట, ఏదో సన్నగానో అలాగా లేదు, చాలా హెవీగా వచ్చింది. ఇంత హెవీగా కనిపిస్తున్న దీని వెయిట్ మాత్రం కేవలం 82 గ్రామ్స్ అండి. 82 గ్రామ్స్ లోనే మనకి ఇంత బ్యూటిఫుల్ హెవీ అష్టలక్ష్మి వడ్డానం వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నది రామ్ పరివార్ వడ్డానం అండి. అష్టలక్ష్మి వడ్డానం అలా కాదు అని అనుకుంటే ఇది దశావతారం వడ్డానం అనమాట. సో చుట్టూ ఇక్కడ చూసినట్లయితే మనకి దశావతారాలు వచ్చినాయి, ఇటు అండ్ ఇటు చిన్నగా దశావతారాలు వచ్చినాయి. అండ్ మధ్యలో రామ్ పరివార్ వచ్చింది. అండ్ పైన కూడా మీరు చూసినట్లయితే ఇలా ఒక అంబ్రెల్లా టైప్ లో వచ్చిందన్నమాట, గొడుగులాగా ఇలాగా, అంటే ఒక పల్లకిలో ఉన్నట్టు కానీ, లేకపోతే ఇట్లా మనకి గుడిలో ఎలా అయితే ఉంటారో ఆ స్టైల్లో వచ్చిందనమాట. సో అక్కడక్కడ ఇలా ఒక పెద్ద గ్రీన్ స్టోన్ ఇచ్చి ఇంకొంచెం దాన్ని హైలైట్ చేశారు. అండ్ కింద కూడా మనకి గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్ తో హ్యాంగింగ్ లాగా ఇచ్చారనమాట. చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఎస్పెషల్లీ ఇది ఇలా రావడం, అది కూడా చాలా ఎంబోస్డ్ గా రావడం విత్ మినిమల్ స్టోన్స్ తో చాలా బాగుంది. దీని వెయిట్ అయితే మనకి 105 గ్రామ్స్ ఉందండి. సో వీటికి సంబంధించి మీకు ఇంకా ఫర్దర్గా ఏ డౌట్స్ ఉన్నా, ఇంకా ఏ డీటెయిల్స్ కావాలన్నా సరే స్క్రీన్ పైన ఇచ్చిన వాళ్ళ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి. అండ్ వాళ్ళకి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ అలాగే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఆర్డర్ చేసుకోవచ్చు. ఏ డౌట్స్ ఉన్నా సరే ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్న వడ్డానం చూసారు కదండి, దీనిలో చాలా డిఫరెంట్ గా వచ్చింది. ఇక్కడ పైన చూసారా ఎంత క్యూట్ గా వచ్చిందో, గోపురం లాగా వచ్చి ఒక గొడుగు లాగా వచ్చి దానికి ఇలా పర్ల్స్ హ్యాంగ్ అవుతూ లోపల లక్ష్మీదేవి ఉన్నట్టుగా, అది కూడా ఒక పెద్ద పికాక్ పైన ఇలా ఉన్నట్టుగా వచ్చింది. అండ్ సైడ్ కి చూసినట్లయితే మీరు లక్ష్మీ, సరస్వతి, వినాయకుడు, ఇలా లక్ష్మీదేవి, సరస్వతీదేవి, వినాయకుడు ఇలా వచ్చారన్నమాట అటు ఇటు. ఇది అష్టలక్ష్మి వడ్డానం కాదు, ఇలాగా. అండ్ దీని విత్ కూడా చాలా ఎక్కువ ఉంది, ఇదిగోండి ఇంత విత్లో ఉందన్నమాట ఇది. సో చాలా హెవీగా కావాలి అని అనుకుంటే దానికి తగ్గట్టుగానే కింద బీడ్స్ హ్యాంగింగ్ కూడా ఇచ్చారు. మనకి పెద్ద పెద్ద బీడ్స్ హ్యాంగింగ్ ఇచ్చారన్నమాట. అక్కడక్కడ ఎక్కడైతే కావాలో అక్కడక్కడ మినిమంగా స్టోన్స్ అవి ఇచ్చారన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి పీకాక్ ఉన్నట్టుగా, ఇక్కడ ఒక కల్పతరు ఉన్నట్టుగా ఇలా ఇచ్చారు కాబట్టి వీటిని హైలైట్ చేస్తూ స్టోన్స్లో ఇచ్చారు. మిగతాదంతా గోల్డ్లోనే ఉందన్నమాట. దీని వెయిట్ అయితే మనకి 108 గ్రామ్స్ ఉందండి. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ వడ్డానం కూడా లక్ష్మీదేవి, సరస్వతీదేవి అండ్ వినాయకుడు వచ్చారన్నమాట. ముగ్గురు ఇలాగా వాళ్ళ పల్లకిల్లో ఉన్నట్టుగా ఇలాగా గోపురం లాగా వచ్చింది పైన. ఆ గోపురాన్ని హైలైట్ చేస్తూ కూడా ఇక్కడ మనకి స్టోన్స్ ఇచ్చారు, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. అటు ఇటు అంతా పీకాక్, ఫ్లవర్స్ అండ్ ఇదంతా ఇలాగ లతలుగా డిజైన్ వచ్చింది అన్నమాట. కింద పాట వచ్చేసరికి ఇలాగా బీడ్స్ హ్యాంగ్ అవుతూ వచ్చింది. సో ఇట్లా ఇప్పుడు పల్లకి లాగా, లేకపోతే ఇలా ఎంబోస్డ్గా అనమాట. ఇది మనకి అంతా ఇలా హ్యాలోగా ఉంటుంది, లోపలంతా ఎంబోస్డ్గా ఉంటుంది. ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న స్టైల్ అనమాట. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. దీని వెయిట్ అయితే మనకి 121 గ్రామ్స్ ఉందండి. ఇది కూడా ఎక్కువ స్టోన్స్ లేకుండా ఇలా పర్ల్స్ వచ్చినాయండి. మీరు చూసినట్లయితే అటు ఇటు ఇలాగా పర్ల్స్ వచ్చినాయి అనమాట. అవి కూడా ఇలా ఫిక్స్డ్గా లక్ష్మీదేవి వచ్చి కిందంతా లైట్ గ్రీన్ బీడ్స్ హ్యాంగ్ అవుతూ ఇచ్చారు. ఇది కూడా చాలా హెవీగా ఉంది, బట్ వెయిట్ మాత్రం దీన్ని 102 గ్రామ్స్. అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ వడ్డానం విత్ కోరల్స్ వచ్చినాయి అనమాట. మీకు కనుక కోరల్స్ నెక్లెస్ ఆర్ హారం ఉంది, దానిపైకి పేర్ చేయాలనుకున్న ఆ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. ఇది మనకి రామ్ పరివార్ వస్తుంది అనమాట మధ్యలో ఇలాగా. అండ్ అటు ఇటు ఇలాగా కోరల్ ఫ్లవర్స్, స్టోన్స్ తోటి అలా ఇచ్చారు. కింద ఒక గోల్డ్ నక్షి బాల్, ఒక పర్ల్ ఇలా ఇచ్చారు. అండ్ దీని వెయిట్ అయితే మనకి 111 ఉందండి. 111 గ్రామ్స్ అనమాట ఇది.
రామ్ పరివారే, బట్ అంత వెయిట్లో కాదు, ఇంకా తక్కువలో కావాలి అనుకున్న ఆప్షన్ ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, రామ్ పరివారే వచ్చింది. పైన అంతా కూడా చిన్న స్టోన్స్ తోటి హైలైట్ చేశారు, అటు ఇటు గ్రీన్ స్టోన్స్ తోటి అలా. అండ్ పక్కన కూడా ఇవి కూడా సేమ్ ముద్రే సైజ్ తగ్గుకుంటూ వచ్చినాయి అనమాట. అంటే ఇక్కడ రామ్ పరివార్ రామ్ పరివార్ రామ్ పరివార్ అంతా అలాగా సైజ్ డిక్రీజ్ అవ్వుకుంటూ మనకి మొత్తం రామ్ పరివారే వచ్చింది, మొత్తం వడ్డానం అంతా. సో దీని వెయిట్ అయితే మనకి 82 గ్రామ్స్ ఉందండి. 82 గ్రామ్స్లో కూడా మనకి ఇలా హెవీ రామ్ పరివార్ వడ్డానం అయితే వస్తుంది. అండ్ సైజ్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో, ఇది కూడా ఇంత పెద్ద సైజ్లో చాలా హెవీగా వచ్చింది. 82 గ్రామ్స్లా లేనే లేదు, మోర్ దాన్ 100, 110, 115 ఆ రేంజ్లో కనిపిస్తుంది చూడడానికి. అసలు ఇప్పుడు చూస్తున్న ఈ వడ్డానం ఉంది కదండి, ఈ మోడల్ అయితే ఇంతవరకు నేను చూడనే లేదు. మధ్యలో ఇలా వెంకటేశ్వర స్వామి వచ్చారు, అటు ఇటు లక్ష్మీదేవి అలివేలు మంగమ్మ వచ్చారనమాట. మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ మళ్ళీ రామ్ పరివార్, సారీ దశావతారాలు, ఇటు ఇటు అంతా దశావతారాలు వచ్చినాయి. మధ్యలో ఇలాగా వెంకటేశ్వర స్వామితో ఇలా వచ్చిందనమాట. ఈ స్టైల్ ఆఫ్ వడ్డానం నేనైతే ఇంతవరకు చూడలేదు. ఇది మంచి సాలిడ్గా వచ్చిందండి. అండ్ సేమ్ దానికి కిందంతా ఇలా పర్ల్ హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారనమాట. దీని వెయిట్ అయితే మనకి 141 ఉందండి, 141 గ్రామ్స్ ఉంది. బట్ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. కొంచెం యూనిక్గా కావాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్ దిస్. ఎందుకంటే ఇది మొత్తం గోపురంలా వచ్చి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా మనకి అమ్మవార్లు వచ్చారు అటు ఇటు. ఇక్కడైతే ఇంకా ఫుల్ అలివేలు మంగమ్మ అండ్ పద్మావతి అమ్మవారు ఇద్దరు వచ్చారు ఇట్లా అనమాట. సో చాలా డిఫరెంట్గా చాలా యూనిక్గా ఉంది ఈ వడ్డానం. సో చూసారు కదండి వడ్డానాల్లో ఎన్ని రకాలు ఉన్నాయో. లైట్ వెయిట్ 59 గ్రామ్స్ నుంచి కూడా వడ్డానం అవైలబుల్గా ఉన్నాయి. అంటే మనం వడ్డానం అనేసరికి ఇదివరకు అనుకోండి ఒక 200 గ్రాములు, మా అమ్మదైతే ఒక 1/2 kg అనమాట వడ్డానం. అంత హెవీ వెయిట్ పెడితే కానీ ఉండేవి కాదు. అండ్ అలాగే దానికి పే చేసే వియ్యే కూడా మనం హోల్ వడ్డానం పైన అంతా పే చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా కాకుండా జస్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే తీసుకుంటున్నారు. సో దట్ వెనక వచ్చే ప్లెయిన్ బెల్ట్ అంతా కూడా అంత విఏ కానీ అంత గోల్డ్ కానీ అవసరం ఉండదు, కాబట్టి దాన్ని సెపరేట్గా తీసుకోవచ్చు అనమాట. సో ఓన్లీ ఆ ఫ్రంట్ పార్ట్ ఒకటి మనం మంచిగా హెవీగా ఇప్పుడు వచ్చే లేటెస్ట్ అన్నీ కూడా తీసుకోవచ్చు. సో అంత లేటెస్ట్ అండ్ హెవీ వడ్డానమ్స్ అయినా సరే మనకి కేవలం 59 గ్రామ్స్ నుంచే స్టార్ట్ అవుతుందండి. ఆ 59 గ్రామ్స్ అనేది నా మైండ్లో ఇలా స్టక్ అయిపోయింది అనమాట. ఐఎమ్ లైక్ నేను దాన్నే చూస్తున్నా, మళ్ళీ 59కే వడ్డానమా అని చెప్పి 59 గ్రామ్స్లో చాలా సూపర్ కలెక్షన్ ఉంది. ఇన్ కేస్ మీరు కనుక వడ్డానం ప్లాన్ చేసుకున్నట్లయితే డూ డెఫినెట్లీ చెక్ అట్ PJE. అండ్ ఇంకా మన కలెక్షన్లోకి వెళ్ళిపోదాము. మనకైతే ఇప్పుడు వడ్డానం ప్లాన్ ఏం లేదు, కానీ మనం లేటెస్ట్గా ఇంకేం వచ్చినాయో చూద్దాం. అండ్ అలాగే మనం ఆర్డర్ ఇచ్చిన నెక్లెస్ రెడీ అయిందో లేదో కూడా చూసేద్దాం. సో ఈ నెక్లెస్ని అయితే మీరు అందరూ గుర్తుపట్టే ఉంటారండి. మై రీసెంట్ కరెంట్ ఫేవరెట్ నెక్లెస్ అనమాట ఇది. చంద్రవంకల నెక్లెస్, చాంద్ నెక్లెస్ అంటాం కదా, అది తీసుకున్నాం కదా లాస్ట్ టైం అమ్మ కోసం అని చెప్పి. కానీ అమ్మ తీసుకుంది కానీ ఎక్కువ శాతం పెట్టుకున్నది నేనే ఎక్కువ పెట్టుకున్నాను అనమాట. ఇది నాకు అంతలా నచ్చేసింది. నేను తీసుకున్నది 14.5 గ్రామ్స్ కదండి. దీనిలోనే కొంచెం మోడిఫికేషన్స్ చెప్పి మనము ఇంకొకటి చేయించామన్నమాట. సో మనం ఆర్డర్ చేసిన నెక్లెస్ అయితే వచ్చేసిందండి. ఇదిగోండి, ఇది పింక్ స్టోన్స్ తోటి సేమ్ ఇలానే చాంద్ నెక్లెస్ అంటే చంద్రవంకల నెక్లెస్ తీసుకున్నాం కదా, సేమ్ అదే ఆ పింక్ స్టోన్స్ ప్లేస్లో వైట్ స్టోన్స్ అనమాట. అంటే కెంపుల్ కావాలి అనుకున్న వాళ్ళు కెంపుల్ ఓకే. మా అత్త వాళ్ళందరికీ కెంపుల్ నచ్చి యాక్చువల్గా అత్త తీసేసుకుంటా అన్నదనమాట. సో అందుకని అమ్మ వైట్ స్టోన్స్లో కావాలని అన్నది. యాక్చువల్గా పింక్ స్టోన్స్లో నాకు కూడా నచ్చేసి నేను కూడా తీసుకుంటానని అంటూ ఉన్నాను. సో అమ్మ వైట్ స్టోన్స్ అనేసరికి వైట్ స్టోన్స్లో ఆర్డర్ చేసాము. సో సేమ్ నెక్ పీస్ అనమాట. మొత్తం మనకి ఇలాగ చంద్రవంకలే వస్తాయి. మొత్తం వైట్ స్టోన్స్తో వస్తుంది, పింక్ స్టోన్ ప్లేస్లో కింద ఇలా పర్ల్స్ తోటి వస్తుంది అనమాట. అండ్ ఇంకా తక్కువ వెయిట్లో రెడీ అయిందండి ఇది కేవలం 12.5 గ్రామ్స్లో వచ్చేస్తుంది అనమాట. మనం తీసుకున్న పింక్ స్టోన్స్ది 14 గ్రామ్స్లో తీసుకున్నాము. సో ఇప్పుడు ఇది 12.5లోనే ఉంది, ఇంకొక 1.5 గ్రామ్స్ తగ్గిందనమాట. అండ్ అలాగే సేమ్ అవే ఇయర్ రింగ్స్ కూడా ఇవి సేమ్, ఇవి కూడా మనకి అలానే స్టడ్స్ లాగా పింక్ స్టోన్ ప్లేస్లో వైట్ స్టోన్స్ తోటి ఇలా వచ్చినాయి. స్క్రూ మోడల్తో వస్తుంది అనమాట. సేమ్ స్టడ్స్. ఇవి ఇయర్ రింగ్స్ వచ్చేసి 5 గ్రామ్స్ ఉన్నాయి. సో ఇది 12.5 అండ్ ఇది 5 గ్రామ్స్, మొత్తం 17.5లోనే ఒక ఫుల్ నెక్లెస్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది. సో కమింగ్ టు ద ప్రైస్ ఆఫ్ దిస్ నెక్లెస్, నేను వెళ్ళిన రోజు 22 క్యారెట్ గ్రామ్ ప్రైస్ 12,675 రూపీస్ ఉందండి. సో గోల్డ్ అమౌంట్ కాకుండా ఇంకా మనకి స్టోన్స్ అండ్ విఏ ఎక్స్ట్రాగా పడుతుంటాయి కదా, అఫ్కోర్స్ GST కూడా. స్టోన్స్ దీంట్లో వాడిని అన్ని సీజెట్స్ వాడారనమాట. సీజెట్స్కి అయితే పర్ క్యారెట్ 400 అలా వేశారు. అండ్ అలాగే పర్ల్స్ కూడా ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా స్టోన్స్కి అంతటికి కలిపి 20,000 చేంజ్ అయింది. అండ్ విఏ కూడా ఆల్మోస్ట్ 19,000 చేంజ్ అయిందనమాట. సో విత్ GST అన్నీ కలుపుకొని ఈ నెక్లెస్
5000 అయ్యిందండి. ఓన్లీ నెక్లెస్, ఇయర్ రింగ్స్ కాకుండా. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఆల్మోస్ట్ 5.4 గ్రామ్స్ అలా ఉన్నాయి. స్టోన్ అమౌంట్, విఏ అన్నీ కలుపుకొని ఇయర్ రింగ్స్ 86,000 చేంజ్ అయింది. పింక్ సెట్ తీసుకున్నప్పటికి ఇప్పటికి ప్రైస్లో ఎంత చేంజ్ వచ్చిందో చూసారు కదండి. చాలా మారిపోయింది బికాస్ ఆఫ్ ద గోల్డ్ ప్రైస్. గోల్డ్ ప్రైస్ అలా పెరుగుకుంటూ పోతుంది కాబట్టి మనం డిలే చేసే కొద్దీ ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. ఫ్యూ మంత్స్లోనే చాలా చేంజ్ వచ్చేసింది కదా. సో వైట్ స్టోన్స్ పెట్టుకుంటే అయితే ఇలా ఉందండి, సూపర్గా ఉంది. ఆల్రెడీ పింక్ స్టోన్స్ ఉన్నాయి లేదా సెట్ అవ్వదు అలా అని అనుకుంటే, వైట్ స్టోన్స్ అయితే అందరికీ సెట్ అవుతుంది కదండి. ఇంతవరకు తెల్లరాళ్ళ నెక్లెస్ లాంటిది ఏది లేదు అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్ దిస్. సూపర్గా ఉంది ఇది కూడా. సో లైట్ వెయిట్లో హెవీగా కనిపించే ఆప్షన్స్ కోసం చూస్తున్నట్లయితే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ నెక్లెస్ అని చెప్తానండి. అండ్ ఎప్పటికీ కూడా ఇది ఇలా ట్రెండ్లోనే ఉంటుంది. దీనిలో ఓన్లీ వైట్ అనే కాకుండా మనకి పింక్ అండ్ గ్రీన్లో కూడా అవైలబుల్గా ఉంది. మన రిక్వైర్మెంట్ని బట్టి మనకి నచ్చిన కలర్ స్టోన్స్ ఉన్నది తీసుకోవచ్చు. సో పర్ల్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. రకరకాల సైజెస్, రకరకాల షేప్స్, కాలర్ షేప్ కావాలనుకున్నా, లేకపోతే రౌండ్ షేప్ కావాలనుకున్నా, చిన్న సైజ్, పెద్ద సైజ్, అలా రకరకాలు ఉంటాయి. ఇవి కూడా మనకి క్యారెట్స్లోనే అనమాట. సో ఈ పర్ల్ చైన్ అయితే నేను సెలెక్ట్ చేశాను అమ్మకి. ఇది ఎలా అంటే లైట్గా కొంచెం పింకిష్ షేడ్ లాగా ఉందన్నమాట. అండ్ దీని ప్రైస్ అయితే 20,000 ఉంది. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అదే షేడ్లో ఉన్న ఈ రౌండ్ సెలెక్ట్ చేశాను. సో ఇవేంటంటే మనకి సర్టిఫైడ్ పర్ల్స్ అనమాట. అండ్ అలాగే 100% బై బ్యాక్ ఉంటుంది వీటిపైన. సో అందుకని ఇది ఒకటి తీసుకున్నా. అమ్మ నక్షత్రం ప్రకారం ముత్యాలు వేసుకోవాలన్నమాట. అందుకని ఇవి ఒరిజినల్ ముత్యాల ఈ నెక్ లైన్ అయితే ఒకటి తీసుకున్నా. సో చూసారు కదండి, మేము ఆర్డర్ చేసిన వైట్ స్టోన్ నెక్లెస్ అయితే సూపర్గా వచ్చింది. మేము ఎలా అయితే అనుకున్నామో అంతకన్నా ఇంకా బాగా వచ్చింది. అసలు దగదగా మెరిసిపోతే, ఇంకా వీడియోలో అంత క్లియర్గా కనిపించలేదేమో కానీ లిటరలీ ఇలా డైరెక్ట్గా చూస్తే దగదగా మెరుస్తూ చాలా బాగుంది. లైట్ వెయిట్లో సూపర్గా వచ్చిందనమాట. అండ్ అన్నీ పర్చేస్ చేశాను కానీ నేను ఏ గోల్డ్ తీసుకొని వెళ్ళట్లేదండి. ఇప్పుడు వాళ్ళనే పంపించేయమన్నాను. ఎందుకంటే పండక్కి నేను వెళ్తానో వెళ్ళనో ఇంకా క్వశ్చన్ మార్క్గా ఉందనమాట. వెళ్తే ఎప్పుడు వెళ్తా, ఎలా వెళ్తా, టికెట్సా ఏంటి, అంత పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉంది. అసలు కుదురుతుందో లేదో అన్న డౌట్ ఉందనమాట. సో అందుకని రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక వాళ్ళనే పంపించేమన్నా. అండ్ దట్టు మనకి పన్నాలో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళనే పంపించేమన్నాను. అన్నీ కలిపి అమ్మకే పంపించేయమన్నా అనమాట. సో దట్ అక్కడి నుంచి అందరూ తీసుకోవచ్చు అన్నట్లుగా. వాళ్ళు సేఫ్గా తీసుకుని వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. సో వాళ్ళనే పంపించేయమన్నాను. ఓన్లీ పేమెంట్ మాత్రం నేను ఇక్కడ చేశాను. సో మొత్తానికి పండగ గోల్డ్ షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.